ఉన్నట్టుండి కుక్కలు అరిచే శబ్దం వినిపించగానే నిద్రపోతూ ఉన్న బల్వీర్ కళ్ళు కంగారుగా తెరుచుకుంటాయి. తను తన అన్నయ్య నిరంజన్ దగ్గరికి వెళ్తాడు. తనని లేపుతాడు. అన్నయ్య లే, చూడు మన ఇంటి బయట ఎన్ని కుక్కలు అరుస్తున్నాయా? ఒకవేళ దొంగలెవరైనా వచ్చారేమో. నిరంజన్ లేస్తూ ఇలా అంటాడు. వెళ్ళి పడుకో బల్వీర్. మన ఊరి వాళ్ళకి కడుపు నిండా మంచినీళ్లు భోజనం కూడా దొరకడం లేదు. దొంగలు ఇక్కడికి దేనికోసం వస్తారు? వాళ్ళకి ఈ ఊళ్ళో ఆకలి దప్పికలు తప్ప ఇంకేమీ దొరకవు. కానీ అన్నయ్య, అసలు ఇన్ని ఎక్కువ కుక్కలు ఎందుకు అరుస్తున్నాయి? బహుశా అవి కూడా ఆకలితోనే ఉండుంటాయి. ఇప్పుడు నా బుర్ర తినకు, వెళ్ళి పడుకో. బల్వీర్ మొహం వేళ్లాడేసుకుని వెళ్లి తన మంచం మీద కూర్చుంటాడు. ఇక నిరంజన్ మళ్లీ నిద్రపోతాడు. అన్నయ్య మళ్ళీ పడుకున్నాడు. కానీ ఇన్ని ఎక్కువ కుక్కలు ఎందుకు ఒక్కసారిగా అరుస్తున్నాయి? ఏదో గందరగోళం ఉంది. అదేంటో నేనే వెళ్ళి చూస్తాను. ఆ మాట చెప్పి బల్వీర్ తన ఇంట్లోంచి బయటికి వెళ్తాడు. అప్పుడే తన దృష్టి తన ఇంటికి దూరంగా ఒక ఎండిపోయిన చెట్టు దగ్గర ఉన్న పురాతనమైన బావి దగ్గర నిలబడి ఉన్న ఒక నీడ మీద పడుతుంది. అర్ధరాత్రి వేళ ఆ పాత బావి దగ్గర ఎవరున్నారు? ఆ బావిలో నీళ్లు కూడా లేవు కదా. అది ఎప్పుడో ఎండిపోయింది. ఒకవేళ ఎవరైనా పాపం ఆకలి వల్ల ఆ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం లేదు కదా. నేను వెళ్ళి తనని ఆపాలి. ఆ మాట చెప్పి బల్వీర్ ఆ నీడ దగ్గరికి వెళ్తాడు. బల్వీర్ చూసేసరికి అది ఒక నవయువతి. ఎవరు నువ్వు? బల్వీర్ అలా అనగానే ఆ యువతి వెనక్కి తిరిగి బల్వీర్ వైపు చాలా దీర్ఘంగా చూస్తుంది. తన పెద్ద పెద్ద అందమైన కళ్లల్లో బల్వీర్ మైమర్చిపోతాడు. బల్వీర్ తన జీవితంలో ఎప్పుడూ కూడా అంత అందమైన అమ్మాయిని చూడలేదు. మీరు నా మాటకి జవాబు చెప్పలేదే. బల్వీర్ మాటలు వినగానే ఆ యువతి నవ్వుతూ ఇలా అంటుంది. నేను ఈ ఊరి అమ్మాయిని కాదు. మీ ఊర్లో నాకు నీళ్లు భోజనం దొరుకుతాయా? నువ్వు ఈ సాంగా గ్రామానికి నీళ్లు భోజనం కోసం వస్తే నువ్వు ఇక్కడికి అనవసరంగా వచ్చినట్లే. ఎందుకంటే ఈ ఊర్లో ఎన్నో ఏళ్లుగా వర్షాలు పడలేదు. అందరూ కరువును అనుభవిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది ఈ కరువులో తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. ఎంతోమంది ఈ ఊరిని వదిలేసి వెళ్ళిపోయారు. బల్వీర్ మాటలు విన్న తర్వాత ఆ యువతి నవ్వుతూ బల్వీర్ వైపు చూసి ఇలా అంటుంది. కంగారు పడొద్దు. నా భోజనం కాస్త విచిత్రంగా ఉంటుంది. నాకు తినడానికి కూరగాయలు కాదు, తినడానికి నాకు మనిషి మాంసం కావాలి. అలాగే తాగడానికి మీరు తాగే నీళ్లు కాదు, మనిషి రక్తం కావాలి. అదే నాకు సరిపోతుంది. ఉన్నట్టుండి ఆ యువతి ఎంతో వేగంగా బల్వీర్ పీకను గట్టిగా పట్టుకుంటుంది. ఆ అందమైన యువతి భయంకరమైన ముసలి వ్యక్తిగా మారిపోతుంది. తన మొహం ఒక గుడ్లగూబ మొహంలా అనిపిస్తుంది. నన్ను వదులు. ఎవరు నువ్వు? ఆ మాటతో ఆ భయంకరమైన ముసలావిడ బల్వీర్ని దూరంగా విసిరేస్తుంది. ఇదిగో వదిలేశాను. కాని బల్వీర్కి తన శరీరంలోని రక్తాన్ని ఎవరో పీలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. తన అరుపు తన గొంతులోనే ఉండిపోతుంది. బల్వీర్ పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను చనిపోయి చాలా ఏళ్లు గడిచిపోయాయన్నట్టు. బల్వీర్ చనిపోగానే ఆ ముసలావిడ చాలా పెద్ద గుడ్లగూబలాగా మారిపోతుంది. ఆ తర్వాత బావి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత ఆగ్రా. అభిమన్యు, రాజు, విభా ముగ్గురు తమ ఆఫీసులో ఏదో విషయంలో వాదించుకుంటూ ఉంటారు. మన ముగ్గురం కాస్త ప్రశాంతంగా ఆలోచించాలి. అందరము ఏకీభవించి ఆ ఊరు వైపు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళకి తినడానికి తిండి, తాగటానికి నీరు చాలా అవసరం. నాకేమనిపిస్తుందంటే మనం సాంగా గ్రామానికే వెళ్ళాలి. నాక్కూడా. నేను విన్నాను అక్కడ చాలా ఏళ్లుగా వర్షాలు పడలేదని. అంతేకాదు, నేను ఇది కూడా విన్నాను. ఆ ఊరు ఎన్నో ఏళ్లుగా వర్షాలు లేక ఎండిపోయిందట. నేను విన్నాను ఆ ఊరు కరువుని ఎంత దారుణంగా అనుభవించింది అంటే కనీసం అక్కడ గడ్డి కూడా పెరగడం లేదట. చాలా మంది అక్కడ ఆకలితో తల్లడిల్లి చనిపోయారు. ఇక సగానికి పైగా ఊరు వదిలి వెళ్లిపోయారు. నేను ఒకసారి స్వయంగా నా కళ్లతో సాంగా గ్రామాన్ని చూడాలనుకుంటున్నాను.
మీరిద్దరూ చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. సరే, వెళ్ళి చూద్దాం మీరు చెప్పే మాటలు ఎంత నిజముందో. వాళ్ళు ముగ్గురు కూడా గవర్నమెంట్ ఆఫీస్ బయటికి వచ్చి కార్లో కూర్చుంటారు. అభిమన్యు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. తను కారుని మెరుపు వేగంతో ముందుకు పోనిస్తాడు. కొన్ని గంటల్లోనే వాళ్ళు ముగ్గురు సాంఘా గ్రామం సరిహద్దుల్లోకి చేరుకుంటారు. సాంఘా గ్రామం వైపు చూసి అభిమన్యు నవ్వుతూ విభాతో ఇలా అంటాడు. నువ్వు ఏమన్నావు విభా? సాంఘా గ్రామం ఎన్నో ఏళ్లుగా కరువుతో ఇబ్బంది పడుతూ ఉందా? కానీ ఇక్కడ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి ఇంకేదో చెబుతుంది. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. ఇదెలా సాధ్యమవుతుంది? నేను కూడా ఈ ఊరు గురించి చాలా విన్నాను. పూర్తిగా ఎండిపోయిన గ్రామంలో ఇంత త్వరగా పచ్చదనం ఎలా వచ్చింది అని. ఇది చమత్కారంలా ఉందే. చమత్కారం కాదు, ఇది మీరిద్దరూ పనిలో చూపించిన నిర్లక్ష్యం. నేను ఏమాత్రం ఆలోచించకుండా ఎటువంటి సుఖాలు లేని సాంఘా గ్రామానికి ఇస్తే తిండి దొరకకుండా కష్టపడే పేదవాళ్ళందరి కడుపు కొట్టిన వాడిని అయి ఉండేవాడిని. అందుకే నేను చెబుతున్నాను, రాజు, విభా అయితే కొన్ని రోజుల క్రితమే ఆఫీసులో జాయిన్ అయింది. కానీ నువ్వు పాతవాడివే కదా. నేను చెప్పేది కాస్త నమ్ము అభిమన్యు. నేను అబద్ధం చెప్పడం లేదు. ఇక్కడ ఏదో జరిగింది. అసలు ఇంత త్వరగా ఈ ఊరి తలరాత ఎలా మారిపోయింది? అదంతా నువ్వు ఇంట్లో కూర్చొని నిదానంగా ఆలోచించు. ఆ మాట చెప్పి అభిమన్యు కార్ లోపల కూర్చుంటాడు. విభా ఇంకా రాజు కూడా మొహం వేళ్లాడేసుకుని కార్లో కూర్చుంటారు. అభిమను కొంత దూరం బండి నడుపుతాడు. అంతలో నది ఒడ్డున ఒక విచిత్రంగా కనిపించే వ్యక్తి తన తలకి చాలా విచిత్రమైన పద్ధతిలో పాగా కట్టుకుని ఉంటాడు. అతను బండి ముందుకు వచ్చి నిలబడతాడు. మీరందరూ ఎవరు? అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చారు? అభిమన్యు కార్లో నుంచి బయటికి వచ్చి ఇలా అంటాడు. మా గురించి మేము తప్పకుండా చెబుతాం. కానీ ముందు మీరు ఒక విషయం చెప్పండి, మీరెవరు? నేను ఈ ఊరి సర్పంచ్ని. మేము ముగ్గురం గవర్నమెంట్ విభాగం నుంచి వచ్చాము. గవర్నమెంట్ తరపు నుంచి ఏ ఊరైతే కరువు అనుభవిస్తుందో వాళ్ళకు సాయం చేస్తాం. నా స్నేహితులు నాతో చెప్పారు సాంఘా గ్రామం చాలా ఏళ్ళుగా కరువుతో ఉంది అని. అది చూద్దామని ఇక్కడికి వచ్చాను నేను. అయితే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ ఊరికి స్వచ్ఛమైన నీరు, ఆహారం చాలా అవసరం. మీరేం మాట్లాడుతున్నారు? ఈ ఊరి నేల అయితే పచ్చగానే ఉంది కదా. ఒకసారి మీరు దీర్ఘంగా చూడండి సార్. ఆ తర్వాత చెప్పండి మీకేం కనిపించిందో. సర్పంచ్ అలా చెప్పిన తర్వాత అభిమన్యు, విభా, రాజు ఎప్పుడైతే వాళ్ళటువైపు నేల మీదకు చూస్తారో అప్పుడు బంజర భూమి తప్పించి ఇంకేమీ కూడా కనిపించలేదు. ఏ నది ఎదురుగా అయితే వాళ్ళు నిలబడి ఉన్నారో ఆ నది కూడా ఎండిపోయి ఉంటుంది. అభిమన్యు ఆశ్చర్యపోయి సర్పంచ్ వైపు చూసి ఇలా అంటాడు. అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? కాసేపటి క్రితం ఇక్కడ మాకు ఎంతో పచ్చని పంట కనిపించింది. రండి సార్, మీరు ఉండటానికి ఏర్పాట్లు నేను మా ఇంట్లోనే చేస్తాను. సర్పంచ్ వాళ్ల ముగ్గురిని ఒక పాత బావి ముందు నుంచి ఒక పాత ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. ఈ ఇల్లు ఎవరిది? ఈ ఇల్లు మా ఊరికే చెందిన ఇద్దరు యువకులది. వాళ్ళిప్పుడు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయారు. మీరు ముగ్గురు ఇక ఈ ఇంట్లోనే ఉండొచ్చు. ఉదయం వచ్చి నేను మీకు ఊరంతా చూపిస్తాను. ఆ మాట చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాకు అసలేం అర్థం కావడం లేదు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నా కళ్ళ ముందు ఒక నది ప్రవహించింది. చుట్టుపక్కల పచ్చదనం కనిపించింది. కానీ ఎప్పుడైతే సర్పంచ్ మళ్ళీ చూడమని చెప్పాడో అప్పుడు దానికంతా విరుద్ధంగా కనిపించింది. నాకేమనిపిస్తుందంటే మనం ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోవడం మంచిదని. ఎందుకంటే నాకిక్కడ ఏదో విచిత్రమైన భయం కలుగుతుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే మనం ఇక్కడే ఉండాలి. నిజాన్ని తెలుసుకోవడానికి పూర్తిగా ప్రయత్నించాలి. అభిమన్యు అక్కడ ఉన్న మంచం మీద పడుకుంటాడు. విభా ఇంకా రాజు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి ఇంటి బయట కుక్కలు ఎంతో దారుణంగా అరవటం మొదలు పెడతాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుక్కలన్నీ ఎందుకు అరుస్తున్నాయి? ఏమో తెలియదు విభా. నేను కొంతసేపటి క్రితమే మీకు చెప్పాను మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని. నేను వెళ్ళి చూస్తాను. ఆ మాట చెప్పి అభిమన్యు తలుపు తెరిచి బయటికి వెళ్తాడు. తన దృష్టి ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఒక ఎండిపోయిన పాత బావి మీద పడుతుంది. అక్కడ తనకి ఒక నీడ నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరక్కడ? కాని ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. అప్పుడే గదిలో నుంచి విభా ఇంకా రాజు బయటికి వస్తారు.
ఏమైంది అభిమన్యు? ఏమో విభా, ఇంట్లో ఉన్నప్పుడు మనకి బోలెడన్ని కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపించింది. కానీ బయట ఒక్క కుక్క కూడా లేదు. పైగా అక్కడ బావి దగ్గర ఎవరో నిలబడి ఉన్నారు. పద వెళ్ళి చూద్దాం. కొంతసేపట్లోనే అభిమన్యు, రాజు ఇంకా విభా బావి దగ్గరికి చేరుకుంటారు. అభిమన్యు చూసేసరికి ఒక పొడవైన లావైన మనిషి అక్కడ నిలబడి వాళ్లని ఎంతో విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఎవరు నువ్వు? నువ్వు ఈ పాత బావి దగ్గర ఏం చేస్తున్నావు? నేను చాలాసేపటి నుంచి మీ ముగ్గురు కోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి నువ్వు అనేది? అకీ భీల్కి మీ వయసులోనే ఉన్న 2 పురుషులు అలాగే ఒక మహిళను బలివ్వాల్సిన అవసరం చాలా చాలా ఉన్నది. నా అదృష్టం చూశారా? బలి బకరాలు స్వయంగా బయలుదేరి అకీ భీల్ దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఆ పురుషుడు ఆ మాట అంటాడో లేదో అంతలో అక్కడ ఈదురుగాలులు మొదలవుతాయి. మరుక్షణమే బావి లోపల నుంచి ఏదో జంతువు అరిచిన శబ్దం బయటికి వినిపిస్తుంది. ఉన్నట్టుండి అభిమన్యు, విభా ఇంకా రాజు ఎదురుగా బావి లోపల నుంచి ఎంతో విచిత్రంగా కనిపించే ఆడగబ్బిలం రెక్కలను ఆడిస్తూ బయటికి వస్తుంది. ఏంటిదంతా అసలు? ఎవరిది? రాజు ఆ మాట అంటాడో లేదో అంతలోనే ఆ గబ్బిలం ఎగురుతూ రాజుని పట్టుకుంటుంది. ఆ తర్వాత ఎంతో వేగంగా బావి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. రాజు అరుపు బావి లోపల నుంచి వినిపిస్తుంది. అభిమన్యు విభా వైపు చూసి అంటాడు, ఇక్కడి నుంచి పారిపోదాం విభా. మనం ఇక్కడికి వచ్చి చాలా పెద్ద తప్పు చేశామనిపిస్తుంది. అంతలో అక్కడికి ఊరి వాళ్లందరూ వస్తారు. వాళ్లందరి మొహాలు శ్మశానంలో ఉన్న శవాలలాగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్లందరూ కూడా అభిమన్యుని, విభాని పట్టుకుంటారు. అక్కడ పొడవుగా లావుగా ఉన్న ఆ పురుషుడు నవ్వుతూ వాళ్ళిద్దరి వైపు చూసి, నా పేరు నిరంజన్. ఎన్నో సంవత్సరాలుగా మా ఊరు కరువుతో బాధపడుతుంది. నేను ఈ కరువుకి కారణం తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడు నాకు తెలిసింది, నా ఇంటికి ఎదురుగా ఉన్న ఈ బావి లోపల అకీ భీల్ అనే ఒక రాక్షసి ఉంటుందని. ఇదంతా కూడా తన వల్ల జరుగుతుందని తెలిసింది. నేను ఆ రాక్షసితో ఒప్పందం కుదుర్చుకున్నాను. బహుమానంగా నేను నా సొంత తమ్ముణ్ణి అకీ భీల్కి అప్పగించాను. అకీ భీల్కి ప్రతి పౌర్ణమి రాత్రి ఒక మనిషి రక్తాన్ని, మాంసాన్ని సమర్పించాలి. తనకి కేవలం 3 మానవుల శరీరం, మాంసం కావాలి. విభా ఆ పురుషుడి వైపు చూసి ఎంతో కోపంగా ఇలా అంటుంది, మరి నీకేమనిపిస్తోంది? ఆ తర్వాత మీ ఊరు పచ్చగా మారిపోతుందనా? కాని నువ్వొక విషయం మర్చిపోతున్నావు. 3 మానవ శరీరాలను తిన్న తర్వాత అకీ భీల్ రాక్షసి శక్తి ఇంకా రెట్టింపవుతుంది. తను తన నిజ రూపంలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ముందు తను ఈ ఊర్లో వాళ్లను తింటుంది. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. విభా మాటలు విన్న తర్వాత అభిమన్యు విభా వైపు చూసి, నువ్వు ఆ రాక్షసి గురించి ఇన్ని విషయాలు ఎలా తెలుసుకున్నావు? ఎందుకంటే నా అసలు పేరు విభా కాదు, నా పేరు తాంత్రిక. నేను గనక నా అసలు రూపంలో ఈ ఊరికి వచ్చాను అంటే అప్పుడు నన్నిక్కడికి ఎవ్వరు కూడా ప్రవేశించనివ్వరు. అందుకనే వేషాన్ని మార్చుకొని ఇక్కడికొచ్చాను. అకీ భీల్ ఒక కాలంలో భీల్ సముదాయంతో సంబంధం ఉన్న ఒక మంత్రగత్తె. తను ప్రాణాలతో ఉన్నప్పుడు అమాయకులైన భారతీయులను చంపి వాళ్లని బలి చేస్తూ ఉండేది. తన ఈ నీచమైన పనులను చూసిన తరువాత తన సముదాయం వాళ్లే తనని చంపి ఈ బావిలో పడేశారు. అప్పటినుంచి ఈ ఊరు శపించబడింది. ఈ మూర్ఖుడు తన సొంత తమ్ముడిని బలిచ్చి పాతాళలోకం ద్వారాలను తెరిచాడు. ఈ ఊరి వాళ్లందరూ కూడా శాపానికి గురయ్యేలాగా చేశాడు. ఇప్పుడు తనని అంతం చెయ్యడం చాలా అవసరం. అంతలో ఆ బావిలో నుంచి మళ్లీ శబ్దాలు వినిపిస్తాయి. ఉన్నట్టుండి రెక్కలను ఆడిస్తూ అదే గబ్బిలం విభా ముందుకి వచ్చి నిలబడుతుంది. విభా కళ్ళు మూసుకొని మంత్రాలను చదువుతుంది. మంత్రాలు చదవగానే ఊరి వాళ్లందరూ గాలిలోకి ఎగిరి విభా నుండి దూరంగా వెళ్లి పడతారు. ఉన్నట్టుండి విభా చేతుల్లో రంగులతో మెరిసిపోతూ ఉన్న ఒక త్రిశూలం ప్రత్యక్షమవుతుంది. విభా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ త్రిశూలంతో ఆ గబ్బిలం గుండెను చీల్చేస్తుంది. దాడి చెయ్యగానే నిరంజన్తో పాటు ఊరి వాళ్లందరి శరీరాలకి నిప్పంటుకుంటుంది. ఎందుకింత పని చేశావు? మూర్ఖుడా,
నువ్వు ఈ ఊరి వాళ్ళు ఆ క్షణమే శపించబడ్డారు. అఖిబీల్తో నువ్వు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడే. మీరందరూ ఈ రాక్షసితో ముడిపడి ఉన్నారు. రాక్షసితో పాటు నువ్వు కూడా కాలిపోవాల్సిందే. కాసేపట్లోనే అక్కడ బూడిద తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఆ తర్వాత ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా మారిపోతుంది.